బిగ్ టీవీ, నేను మీ పావని. సో ఫుడ్ టేస్ట్ ఏమో ఇంట్లో తిన్నట్టు ఉండాలి. అందులో వేసే మసాలా సేమ్ ఇంట్లో గ్రైండ్ చేసినట్టుగానే ఉండాలి. తినగానే ఆహా అనిపించాలి. అలాగే అసలైన రాయలసీమ టిఫిన్స్ హైదరాబాద్లో తిందామనుకుంటే ఇదే మీకు పర్ఫెక్ట్ ప్లేస్. అసలు ఇందులో ఏమేమి టిఫిన్స్ ఉంటాయి, వాటి కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, పదండి. నమస్తే. సో ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మీ పేరు? విజయ్. ఓకే, అసలు ఏంటి ఈ కడప మనీ హోటల్ అండ్ ఇందులో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి టిఫిన్స్? ఉగ్గాన్ బజ్జీ ఉంటుంది మేడం. ఓకే. పూరి పాయ ఉంటుంది, నాన్ వెజ్ అయితే దోశ చికెన్ ఉంటుంది, అలసంద వడ, పొట్టు పొంగల్ ఉంటుంది, బోండా ఉంటుంది, దోశ గీ కారం దోశ, గీ పొడి దోశ, ఎగ్ దోశ ఇవి ఉంటాయి మేడం. సో ఇక్కడ ఈ అన్ని ఐటమ్స్ లో ఏది ఫేమస్, ఏది ఎక్కువగా వీళ్ళందరూ ఎక్కువగా ఇష్టపడి తింటారు, ఏ ఐటమ్ తింటారు ఎక్కువగా? లిమిటెడ్ ఐటమ్స్ అన్ని బాగానే ఉంటాయి. పూరి పాయ, దోశ చికెన్, అలసంద వడ పాయ బాగా వెళ్తాయి మేడం. నాన్ వెజ్ అయితే నార్మల్ అయితే గీ కారం దోశ, ఉగ్గాని బజ్జీ బాగా వెళ్తుంది అంతే మేడం. సో ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప రాయలసీమ రాజసం అయితే కనిపిస్తుంది. అసలు ఈ పేరు ఎలా పెట్టారు, కడప మనీ హోటల్ అనేది అసలు ఎలా వచ్చింది, పేరు ఎలా వచ్చింది? ఏం లేదు అంటే మన బేసిక్ మన కడప. ఓకే. మా వాడి పేరు మనీ. ఓకే, కడప మనీ అని పెట్టాము మేడం. ఓకే. సో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశారా ఈ హోటల్ అనేది, లేకుంటే ఫస్ట్ ఎక్కడైనా పెట్టేసి తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేశారా? ఇక్కడ రత్నదీప్ పక్కన సూర్యమిత్ర అని ఉండేది మేడం. ఓకే. 2016 అక్కడ మేము బిర్యానీ, రాయసంగటి అవన్నీ ఉండేటప్పుడు. ఇవన్నీ ప్లేస్ చిన్నదే, అన్ని స్టార్ట్ చేయలేదు, అందుకని లిమిటెడ్ మనీ ఇక్కడ వరకు స్టార్ట్ చేశారు మేడం. సో అండి, రాయలసీమ అనగానే ఇటు కడప అనగానే మనకు గుర్తొచ్చేది, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆ మసాలాస్. అసలు ఆ సీక్రెట్ ఏంటి అంటే నార్మల్గా అందరూ బయట కొనేసి వాడేస్తుంటారు, మీరు అలానే చేస్తారా లేకుంటే ఏదైనా సీక్రెట్ ఉందా? సీక్రెట్ ఏం లేదు మేడం, క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ నుండే టేస్ట్ వస్తుంది. అంటే మనం తీసుకొని పొడి మనమే చేసుకుంటాము, ఇంట్లోనే చేస్తారు, ప్రిపరేషన్ అంతా మీదే. అవును మేడం. సో అందుకే అంత మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంతమంది కూడా వచ్చి ఇక్కడ తింటున్నారు, చాలా ఇష్టపడి మార్నింగే ఇక్కడికి వచ్చేసి తింటున్నారు. సో టైమింగ్స్ ఏంటండి ఇక్కడ? మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 7 to 11 మేడం. సో ఓకే, ఈవినింగ్ కూడా ఇవే ఐటమ్స్ ఉంటాయా మొత్తం? ఓకే. ఈవినింగ్ ఏమన్నా డిన్నర్ లాంటివి ఏమన్నా ఉంటాయా, రైస్, బిర్యానీ? ఇంకా స్టార్ట్ చేయలేదు మేడం అది. ఓకే, స్టార్ట్ చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? కొద్ది ప్లేస్ ఈ వరకే ఉంది, స్టార్ట్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఐటెం కూడా దగ్గరుండి చూద్దాం, వాటి ప్రిపరేషన్ కూడా చూద్దాం, అలాగే వాటిని టేస్ట్ చేసి కూడా చెప్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో పదండి. చూద్దాం, ఉగ్గాని ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. చూడండి అసలు, అబ్బబ్బా చూడనికి ఎంత గరం గరం ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. అసలు ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. అసలు ఒకసారి చూడండి, ఆ ప్రాసెస్ కూడా ఎంత నీట్గా చేస్తున్నారో వీళ్ళు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ చాలా మంది కూడా తినడానికి చాలా ఇష్టంతో తింటున్నారు. సో ఇక్కడ పూరిని కూడా ప్రిపేర్ చేస్తున్నారు చాలా నీట్గా, ఇటు చేతిలో గ్లౌస్లు వేసుకొని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు పూరి ప్రిపేర్ అయిపోతుంది, తర్వాత ఇక్కడ వేడి వేడి నూనెలో కూడా దాన్ని వేడి చేస్తారు. సో చూద్దాం అది కూడా. ఓకే, గరం గరం పూరి అయితే రెడీ అయిపోతుంది. అబ్బా ఎంత బాగా పొంగిందో అసలు, అబ్బా చూస్తేనే అసలు నోరేలు ఊరిపోతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు దోశ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, దాన్ని కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇదేం దోశ అండి? ఈ కారం దోశ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. చూడొచ్చు అసలు ఇక్కడ 5 దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కారం వేసేస్తున్నారు, ఆల్రెడీ గీ వేసేసారు, దానిపైన కారం వేస్తున్నారు. వా 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 వా, ఏం చేస్తున్నారండి. సో చూడొచ్చు మనం ఎంత, ఇది గీ కారం దోశ ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి నేను. సో ఇక్కడ వీళ్ళు ఏ ఐటెం ఇచ్చే ముందు కూడా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద అరటి ఆకు వేసి దాని మీద నీట్గా అయితే పెట్టేసి అయితే సర్వ్ చేస్తారు వీళ్ళు.
తినే వాళ్ళకు కూడా ఆహా ఏం పెట్టారు, ఇది చూస్తేనే అబ్బా ఇంకా కొంచెం తినాలి అనిపించేలాగా వీళ్ళ ప్రిపరేషన్ కూడా ఉంటుంది, వీళ్ళ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కారం చూసారా, ఇచ్చేద్దాం. చూడండి అసలు ఎంత బాగా గీ వేసి కారం వేసి దాని ప్రిపరేషన్ కూడా ఎంత బాగా చేశారో, అసలు సూపర్ అని చెప్పాలి. ఓకే, తినేసి చెప్పి ఎలా ఉందో. సూపరా కాదా? సూపర్ బాగుందా? సూపరా? టేస్ట్ ఎలా ఉంది? గుడ్డా? చాలా బాగుందంట. సో ఇక్కడ పాప దగ్గర కూడా వచ్చేసాం. సో పాప ఫస్ట్ కారం దోశ తీసుకుంది, బాగుంటుందని చెప్పింది. సో ఎలా అనిపిస్తుందమ్మా, బాగుందా టిఫిన్? చాలా బాగుంది. చాలా బాగుందా? టేస్టీగా ఉందా? సో రోజు ఇక్కడికి వచ్చే తింటావా? అవును, రోజు ఇక్కడికి వస్తాం. స్కూల్కి వెళ్ళే ముందు రోజు ఇక్కడికి వచ్చి తింటావు. నీకు ఏమేమి ఇష్టం ఇక్కడ, ఏమేమి ఐటమ్స్ ఇష్టం? ఓన్లీ కారం దోశ. ఓన్లీ కారం దోశ తింటావా వితౌట్ చట్నీ? చాలా బాగుంటది కారం దోశ. చాలా బాగుంటుందా? చాలా ఎంజాయ్ చేస్తావా ఫుడ్, ఇక్కడ ఫుడ్ అంతా? సో మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా చెప్పావా ఈ హోటల్లో బాగుంటుంది ఫుడ్, మీరు కూడా వచ్చి తినండి అని ఎప్పుడైనా చెప్పావా? చెప్పాను, కానీ వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వస్తారు అంటే వాళ్ళ ఇల్లు దూరం అంతే. ఓకే, దూరం కాబట్టి అప్పుడప్పుడు వస్తారు. కానీ పాప మాత్రం డైలీ స్కూల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి కారం దోశ తినండి, అసలు స్కూల్ కూడా వెళ్ళదు అంటుంది. సో ఎవరు చెప్పారు ఇక్కడ బాగుంటుందని? నువ్వే వెళ్ళేటప్పుడు మమ్మీ. మీ మమ్మీ చెప్పిందా ఇక్కడ బాగుంటుందని? సో ఎలా ఇంకేమైనా తింటావా? సరిపోయిందా ఇది? కారం దోశ ఇంకొకటి. ఇంకొకటి తింటుందంట. చూసారా పాపకి ఎంత నచ్చిందో కారం దోశ. సో అది చేసేటప్పుడు ఆమె క్రేవింగ్స్ వచ్చేస్తుంది, అమ్మ నా దోశ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా తినిద్దంట, అంత ఇష్టం ఈ పాపకి కారం దోశ. సో థ్యాంక్ యూ. సో ఇది చికెన్ దోశ చూడండి, దోశ ప్లస్ చికెన్ కర్రీ, ఆ కాంబినేషనే వేరు. చూడండి చికెన్ కూడా చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, అండ్ ముక్కలు వస్తాయి, సూప్ కూడా వస్తుంది. సో ఆ స్మెల్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి. సో ఓకే, చూసారా సూపర్. సో అండ్ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా, చాలా వెంటనే చేసి ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ చేసి పెట్టడం అలా ఏదీ లేదు, వేడివేడిగా చేసి కస్టమర్లకు ఎవరైతే వస్తారో వాళ్ళకు వెంటగా వేడివేడిగా చేసి అయితే ఇచ్చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. సో తినేవాళ్ళు కూడా ఆహా ఓహో అని మళ్ళీ ఇంకా ఎక్కువ అలాగే రోజు కూడా వచ్చి తింటున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం కడప మనీ హోటల్. సో చాలా మంది కస్టమర్స్ అయితే రోజు ప్రిఫర్ చేస్తున్నారు కడప మనీ హోటల్. ఆ రాయలసీమ టిఫిన్స్ ఎవరైతే ఏపీ వాళ్ళు మిస్ అవుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఏపీని ఎవరైతే మర్చిపోకుండా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ రాయలసీమ ఆ టేస్ట్ని మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కడప మనీ హోటల్కి వచ్చేసి అయితే వాళ్ళు ఇక్కడ టిఫిన్స్ చేయడం జరుగుతుంది. డైలీ మార్నింగ్ ఇటు 7 నుంచి 10 వరకు ఉంటుంది, అలాగే ఈవినింగ్ కూడా 7 నుంచి 10 వరకు అయితే ఈ కడప మనీ హోటల్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు తిన్నదే కాక వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పార్సల్స్ అయితే తీసుకెళ్తున్నారు. సో మనం మన చేతుల మీదుగా ఇచ్చేద్దాం. సో చూసారా ఎన్ని పార్సల్స్ తీసుకెళ్తున్నారో, వాళ్ళు తిన్నదే కాక ఇక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు అలాగే ఫ్రెండ్స్కి అందరికీ కూడా కొలీగ్స్కి వాళ్ళు అయితే పార్సల్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే ఎంత బాగుంటుంది, టేస్ట్ ఎంత మాదిరిగా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో చూస్తేనే కడుపు నిండిపోయే విధంగా అనిపిస్తుంది, ఇంకా తింటే ఆహా ఓహో అనాల్సిందే పక్కా. సో చూద్దాం, మనం ఇక్కడ చూడొచ్చు చాలా మంది కస్టమర్స్ అయితే వాళ్ళు వచ్చి ఇటు ఉగ్గాని, అటు పాయ, పూరి, అలాగే ఇక్కడ వడ, చికెన్ అన్నీ కూడా, అండ్ చికెన్ దోశ, కారం దోశ ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు, తినేస్తున్నారు, సూపర్ అంటున్నారు. సో హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుధాకర్ అండి. సుధాకర్. సో ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ టిఫిన్స్ అనేది? 15 డేస్ నుంచి. 15 డేస్ నుంచి డైలీ వస్తున్నారా? డైలీ మా పాప కాలేజీకి రిపీట్ వచ్చి తినేసి ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నిట్లో మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి, ఎక్కువ తినేది? ఎక్కువైతే కారం దోశ. కారం దోశ. సో చూడొచ్చు మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కారం దోశ అని నొక్కి చెప్తున్నారు. సో ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ అయితే సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంటుందా? నేను యాక్చువల్గా అయితే ఇంకో చోట తినేవాడిని. ఓకే, ఎలాగొచ్చింది ఎక్కడ చేసేసి వెళ్ళిపోతుంది. ఓ సూపర్, చాలా అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ చేశారా? చేశారా ఎప్పుడన్నా? మీ పాపని ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి పార్సల్స్ తీసుకెళ్ళడం లేదు? పార్సల్ తీసుకెళ్తారా? సో చూడొచ్చు ఇక్కడ తినేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు. సో ఈ రోజు మీరు ఏం తింటున్నారు? నేను బజ్జీ తీసుకున్నాను. బజ్జీ తీసుకున్నారు, ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? బాగుందని ఇంకో 2 ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. సూపర్ అండి. సో థ్యాంక్ యూ అండి.
చేతిలో అయితే ఇటు వడ అలాగే చికెన్ కర్రీ ఉంది. సో చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి. సో స్మెల్ చూస్తేనే అబ్బా సగం కడుపు నిండిపోయింది. సో ఇది చూద్దాం ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను తిన్న తర్వాత. సో ఇక్కడ చూడొచ్చు ముక్కలు కూడా బాగానే వేసారు. అలాగే ఇక్కడ సూప్ కూడా సాంబార్ లాగా ఉంది, అంటే ఈజీగా తినడానికి, ఫ్రై లాగా కాకుండా సాంబార్ లాగా ఉంది, ఈజీగా తినడానికి. సో అసలు నిజంగా సీరియస్లీ చెప్పాలంటే అద్దరిపోయిందండి. అలా వేసుకోగానే అలా కరిగిపోతుంది నోట్లో. సో చూడొచ్చు ఇక్కడ మనం పీసెస్ కూడా చూద్దాం. సో పీసెస్ కూడా చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయాయి. ఇలా అనగానే బా సూపర్. అసలు ఇది కూడా టేస్ట్ చేద్దాం పీసెస్ కూడా. పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది, అసలు సూపర్ ఉంది టేస్ట్. అసలు ఇలా తినుకుంటా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అసలు అంత బాగున్నాయి టేస్ట్. మీరు కూడా రండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కూడా బిగ్ టీవీలో కామెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తినేసి చెప్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో వెయిట్. ఆహా, ఇప్పుడు నా చేతిలో అయితే ఇటు పాయాసు అలాగే వేడి వేడి పూరి ఉంది. సో తిందాం ఎలా ఉందో కూడా చెప్తాను. సో పూరీలు చూడండి ఎలా బాగున్నాయో, అసలు ఎంత బాగున్నాయో పూరీలు కూడా. సో టేస్ట్ చేసి చెప్తాను పాయా. అసలు అదిరిపోయిందని చెప్పాలి. ఆ పాయ ఫ్లేవరు ఈ వేడి వేడి పూరిలో తగులుతుంటే ఆహా స్వర్గమే. డెడ్లీ కాంబినేషన్ అండి, సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ చూడొచ్చు పాయ కూడా అసలు ఎంత నీట్గా ఉడికిపోయిందో, అసలు ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇది మనం పాయను కూడా టేస్ట్ చేద్దాం. మెత్తగా అయిపోయింది ముక్క కూడా, ఈజీగా తినేయచ్చు. ఆహా స్వర్గం అని చెప్పాలి. సో నెక్స్ట్ మనం కారం దోశను కూడా టేస్ట్ చేసి చెప్దాం. ఇక్కడ చాలా మంది వచ్చి మీకు ఏమి ఇష్టం అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, కారం దోశ చాలా బాగుంటుంది, మేము ప్రతిరోజు వచ్చి కారం దోశనే తింటున్నామని చెప్తున్నాను. సో అందులో అంత టేస్ట్ ఏమిందో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. సో పదండి. సో ఇక్కడ చూడొచ్చు కారం దోశ రెడీ అయిపోతుంది, వేడి వేడి కారం దోశ రెడీ. సో చూడొచ్చు అసలు ఎంత బాగా చేస్తున్నారో, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అంతే నీట్గా చేసి అంతే నీట్గా ఇక్కడ చూడొచ్చు ఆకులు పెట్టిచ్చేస్తారు. సో దానిపైన సో చూసారా గీ వేసేసారు, అండ్ ఇది గీ కారం దోశ అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన ఇది అయ్యాక కారం వేస్తారన్నమాట. సో అమ్మ ఇది కూడా స్మెల్ ఎంత బాగా వస్తుందో అసలు చూడడానికి, సూపర్ అసలు. సో భలే రౌండ్ రౌండ్గా వేస్తున్నారు. మనం ట్రై చేద్దామంటే మనకు అంత కుకింగ్ నాలెడ్జ్ లేదు కాబట్టి సరే ఈసారి వదిలేద్దాం పాపం. కారం సో ఓకే, దోశ అయిపోయింది. దీనిపైన ఇప్పుడు కారం వేస్తారు. అసలు అబ్బా ఇంట్లో చేసిన న్యాచురల్ కారం అయితే తీసుకొచ్చి గీ దోశ మీద వేయడంతో స్మెల్తోనే సగం కడుపు నిండిపోయింది. ఇంకా ఇంకో సగం కడుపు ఈ దోశ తిని నింపుకుందాం. సో దానిపైన పప్పల పొడి కూడా వేసేస్తున్నారు, సూపర్ అసలు. మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ గీ, చూడనీకి ఎంత బాగుందో. సో ఇక్కడ చూడొచ్చు అరటి ఆకు పైన వేడి వేడి గీ కారం దోశ వేసేసారు. సో చూద్దాం దీని టేస్ట్ కూడా. ఈ కారం దోశ అయితే ఇప్పుడు నా చేతుల్లో ఉంది.
బాగుందో స్మెల్ అసలు. ఇది స్మెల్ చూస్తేనే సగం కడుపు నిండిపోయింది. సో టేస్ట్ చూసి ఇంకా సగం కడుపు నింపుకుంటా. సో ఓకే, కాలుతుంది అయినా వేడి వేడితే తినాలి, అప్పుడే ఆ మజా తెలుస్తుంది. సీరియస్లీ ఆ చిన్న పాప ఎందుకు రెండు దోశలు తింటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు నోట్లో వేసుకోగానే ఇట్లా నోట్లో వేగానే ఇట్లా కరిగిపోతుంది. అసలు ఆ గీ ఫ్లేవర్ కానీ ఆ కారం ఫ్లేవర్ కానీ పర్ఫెక్ట్గా తెలుస్తుంది నోట్లో వేయగానే. సూపర్ అని చెప్పాలి. ఎందుకు ఎక్కువ మంది ఈ కారం దోశను తింటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంత బాగుందో, ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది. సో వీళ్ళు పెట్టే విధానం కూడా నాకు ఎందుకు నచ్చిందంటే, సో అరటాకులో వేడివేడిగా ప్రిపేర్ చేసి అయితే వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా ఇచ్చేస్తున్నారు. సో అక్కడ చూడొచ్చు మనం ఎగ్ దోశ కూడా రెడీ అయిపోతుంది. సో ఆ ప్రిపరేషన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అందుకే ఇక్కడికి ఎక్కువ మంది కస్టమర్స్ కూడా వస్తున్నారు. ఒకసారి కస్టమర్స్ని కూడా చూడండి ఎంతమంది వచ్చి లైన్లో నిలబడి వాళ్ళు తినేసి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పార్సల్ తీసుకొని వెళ్తున్నారు. అంటే ఇక్కడ టిఫిన్స్ ఎంత బాగుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ దోశే కాకుండా ఇటు ఎగ్ దోశ ఉంటుంది, అలాగే పూరి పాయ, అలాగే చికెన్ వడ, అలాగే ఉగ్గాని బజ్జీ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలాగే అన్ని రాయలసీమ ఆ టేస్ట్ అయితే తీసుకొస్తుంది. ఒక్కసారిగా నేను ఏపీకి వెళ్ళిపోయి ఆ రాయలసీమ ఫుడ్ టేస్ట్ చేసినట్టుగానే ఉంది. అసలు ఇంట్లో చేసిన ఆ మసాలాస్ మనకు టేస్ట్ ఎలా తెలిసిపోద్దో ఈజీగా తెలిసిపోతుంది. తింటేనే అబ్బా ఇంట్లో చేసినట్టుగానే ఉంది. సో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవారు, మీరు ఇంటికి వెళ్ళలేక ఆ ఏపీ ఫుడ్ అయితే మిస్ అవుతున్నట్లయితే ఇక్కడ కడప మనీ హోటల్కి వచ్చేయండి. మీకు సేమ్ ఇంట్లో చేసుకున్నట్లుగానే అలాగే రాయలసీమ ఫుడ్ అంతా కూడా వస్తుంది. ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది, మీరు తినొచ్చు. సేమ్ ఆ ఫీల్ని అయితే మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పద్దాకలో మీరు ఏపీకి వెళ్ళి తినలేరు కాబట్టి ఇక్కడ రండి, ఇక్కడ టేస్ట్ చేయండి. అలాగే తెలంగాణ పీపుల్స్ కూడా రాయలసీమ ఫుడ్ ఏదైనా టేస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కమ్ టు కడప మనీ హోటల్. ఇక్కడికి రండి, అలాగే ఏపీ ఫుడ్ కూడా టేస్ట్ చేయండి. రోజు మార్నింగ్ అయితే 7 to 10 వరకు ఉంటుంది, అలాగే ఈవినింగ్ కూడా 7 to 10 వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అన్ని సేమ్ టిఫిన్స్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. చాలా టేస్టీగా ఇంట్లో చేసుకున్నట్లుగానే టేస్ట్గా ఉంది. ఇలా వేడివేడిగా చేసి ఇస్తూనే ఉంటారు. సో చూడండి పొగలు ఎలా వస్తున్నాయో, నీట్గా కడిగేసి నీట్గా చేసిస్తారు. ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి అంటే నిజం చెప్తున్నాను, నమ్మండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం ఫేవరెట్ ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటున్నాయి, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటున్నాయి. రోజు వచ్చి ఇక్కడే తింటాం, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్సల్ తీసుకెళ్తాం అంటున్నారు. సో మీరు కూడా టేస్ట్ చేయాలంటే ప్లీజ్ కమ్ టు కడప మనీ హోటల్. For more videos like this, subscribe Big TV channel.